దాసుడి వగుదువు. అండర్లైన్ చేసుకోండి ఇది. నీ సహోదరుడికి నువ్వు, ఈ మాట ఎవరు చెప్పారు? ఎప్పుడో చెప్పాడు దేవుడు. ఆ మాట నెరవేర్చడానికి అన్ని సంవత్సరాలు తర్వాత కూడా ఆమె నిలకడగా ఉంది. ఇది ఇక్కడ పాయింట్. మీకు అర్థమవుతుందా? అన్ని సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోకుండా, దేవుడి మాట మర్చిపోకుండా, దేవుడి మాట పక్కకు పెట్టకుండా, దేవుడిని తక్కువ చేయకుండా, ఆ ఘనమైన ఆ మాటను ప్రేమించి, ఆ మాటకు లోబడి భయపడి, ఏసావు కనుక ఆశీర్వాదాలు పొందుకుంటే యాకోబు ఆడికి దాసు అయిపోతాడు, ఇది దేవుడి ఉద్దేశం కాదు, దేవుడు నాకు విధంగా చెప్పాడని చెప్పేసి అది శాపం వస్తుందని తెలిసిండు కూడా, ఒకరు చెప్పిస్తే భర్త కోపం వస్తే కొడతాడు సముద్రం తెలిసిండు కూడా దేవుడి మాట నెరవేర్చబడటానికి ఏమైపోయింది? ఆ విధంగా చేసింది ఆమె. హల్లెలూయా. చూసారా? రెబ్కా నిలకడ జ్ఞాపకం చేసుకోండి బిడ్డ. నీ నిలకడ, నువ్వెంత నిలకడగా ఉంటున్నావు? దేవుడి మహిమ కలుగును గాక. దేవుడి మహిమ కలుగును గాక. నీ